ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తెస్తామని చంద్రబాబు అన్నారు. టీడీపీ తెలంగాణలో పుట్టిందని ఇక్కడ మళ్లీ పార్టీని బలోపేతం చేస్తామన్నారు చంద్రబాబు. ఇచ్చిపుచ్చుకునే విధంగా ఇద్దరు సీఎంలము ముందుకెళ్తామని చెప్పారు. తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్ష ఎన్నికకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గ్రామ స్థాయిలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు చంద్రబాబు. కూడా పార్టీని బలోపేతం చేయండి, మేము పార్టీని నమ్ముకున్నాం, ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం, ఇంకా చాలామంది పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నారు. మనం చేసిన అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారని చెప్పి పదే పదే చెప్పారు. అన్ని వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఇక్కడే హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడుండే ప్రజానీకానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి దాని ప్రకారం ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతాం. తెలంగాణ బాగుపడాలి, తెలంగాణలో ఉండే తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్ళాలి. ఆ రోజు నేను వేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ 1 ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 వచ్చింది. నేను ఒక్కడనే చేశారని చెప్పలేదు. నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. మనం వేసిన ఫౌండేషన్ వల్ల, బెస్ట్ ఎకోసిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే, మహారాష్ట్ర కంటే, కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువ ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. నేనేం ఇది చేయడం లేదు. నేను అక్కడ డెవలప్ చేయాలి. నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం జరగాలి. దానికి కూడా వర్క్ చేస్తాను. ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యల పరిష్కారం చేసుకోవాలని, ఇది 2 రాష్ట్రాల మధ్య సమస్యలు, 2 పార్టీలు కాదు, 2 వ్యక్తులు కాదు. అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం. ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం. ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం.